సరస్వతీ వ్రతం ఏ రోజు ఎలా చేయాలి? మనకి నవరాత్రుల్లో మూలా నక్షత్రం వచ్చినప్పుడు మనం సరస్వతీ పూజ చేస్తాం. అయితే ఇక్కడ మనకి సరస్వతి వ్రతం అనేటువంటిది ఒకటి ప్రత్యేకంగా చెప్పబడింది. ఈ వ్రతాన్ని ఏ విధంగా చేయాలి, చేయటం వల్ల ఎలాంటి ఫలితాలు వస్తాయి కూడా తెలుసుకోవాలి. అదేమిటంటే మూలా నక్షత్రం రోజు మనకి నవరాత్రి దీక్షలో ఎవరైనా దీక్ష చేయాలి అనుకునేటువంటి వాళ్ళు అయితే పాడ్యమి నుంచి లేదా పంచమి నుంచి లేదా సప్తమి నుంచి చేయాలి. అయితే ఈ మూలా నక్షత్రం ఏ రోజు వస్తుంది? మనకి నవరాత్రుల్లో సప్తమి రోజు వస్తుంది. సప్తమి మూలా నక్షత్రం ఏ రోజు అవుతుందో ఆ రోజు అమ్మవారిని సరస్వతి రూపంలో పూజించాలి అంటారు. విద్యార్థులు కానీ, విద్య కావాలి అనుకున్న వాళ్ళు కానీ, జ్ఞానశక్తి కావాలి అనుకున్నప్పుడు వాళ్ళంతా కూడా ఈరోజు అమ్మవారిని సరస్వతి రూపంలో పూజించాలి, సరస్వతీదేవిని ఆరాధించాలి. అయితే దానికి ప్రత్యేకంగా ఒక వ్రతం కూడా చెప్పబడింది. ఆ వ్రతాన్ని ఎవరు నియమనిష్టలతో చేస్తారో వాళ్ళందరికీ కూడా సరస్వతీదేవి అనుగ్రహం కలుగుతుంది అని చెప్పేసి మనకి ధర్మ గ్రంథాల్లో చెప్తూ ఉన్నారు. అయితే ఈ సరస్వతీ వ్రతాన్ని ఏ విధంగా చేయాలి? 3 రోజులు దీక్ష చేయటం. ఇక్కడ 3 రోజులు కూడా మనకి ప్రత్యేకంగా చెప్పబడింది. అదేమిటి అంటే ఈ రోజు కలశ స్థాపన చేయాలి. ఒకవేళ పాడ్యమి రోజు కానీ పంచమి రోజు కానీ కలశ స్థాపన చేసి ఉంటే ఈరోజు చేయక్కర్లేదు. కానీ ఎవరైతే ప్రత్యేకంగా సరస్వతి పూజ చేయాలి అని అనుకుంటున్నారు, నవరాత్రి దీక్షలో వాళ్ళు లేరు, కేవలం సరస్వతి పూజ చేయాలనుకున్నారు కూడా, వాళ్ళకి కూడా ఈరోజు సరస్వతి పూజ చేయవచ్చు. ఆ రోజు వాళ్ళు కలశ స్థాపన చేసి లక్ష్మి, సరస్వతి, పార్వతి ముగ్గురమ్మల్ని కూడా అక్కడ స్థాపించాలి. విగ్రహాలు పెట్టి కానీ, కలశాలు పెట్టి కానీ, పటం పెట్టి కానీ ఆ ముగ్గురమ్మలకి కూడా ఈరోజు ప్రత్యేకమైనటువంటి పూజ చేయాలి. షోడశోపచార పూజ చేయాలి. లక్ష్మీ సూక్తం, కాళీ సూక్తం, సరస్వతి సూక్తం, ఈ 3 సూక్తాల్ని కూడా పారాయణ చేయాలి. సరస్వతీదేవి దగ్గర షోడశోపచార పూజ చేయాలి. ఆ తర్వాత అమ్మవారికి ఇష్టమైనటువంటి తెల్లనివి అంటే తెల్లని పూలు ఆవిడికి ఇష్టం, తెల్లని గంధం ఆవిడకి ఇష్టం. ఆవిడ అష్టోత్తరం కానీ ఆవిడ సహస్రనామం కానీ చదవాలి. చదివి అమ్మవారికి ఇష్టమైనటువంటి నైవేద్యాలన్నీ పెట్టి అమ్మవారిని సరస్వతి రూపంలో ఆ రోజు పూజించాలి. అయితే ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే కేవలం వ్రతం చేయటం అనేటువంటిది ఈ ఒక్కరోజే కాకుండా 3 రోజులు కూడా ఈ వ్రత దీక్షను పాటించాలి అనేటువంటి విశేషం మనకి కనపడుతోంది. కేవలం సరస్వతిని మాత్రమే కాకుండా ఆవిడతో పాటు లక్ష్మిని, పార్వతిని కూడా కొలవాలి. అంటే ముగ్గురమ్మల్ని కూడా కొలవాలి. అంటే చెప్పడానికి మనకి ఇక్కడ సరస్వతి వ్రతం అయినప్పటికీ కూడా ముగ్గురమ్మల్ని ఇక్కడ మనం కొలవాలి అనేటువంటి ప్రత్యేకత ఇక్కడ మనకి కనపడుతోంది. మూలా నక్షత్రం రోజు వీళ్ళు అమ్మవారిని స్థాపించటం, ఆ తర్వాత మరుసటి రోజు పూర్వాషాఢ నక్షత్రం వస్తుంది. ఆ రోజు కూడా అమ్మవారిని అర్చించడం. ఆ తర్వాత ఉత్తరాషాఢ నక్షత్రం వస్తుంది. అంటే ఒక్కొక్క నక్షత్రం రోజు ఒక్కొక్క విధిగా ఇక్కడ మూలా నక్షత్రం రోజు సరస్వతీదేవిని, ఆ తర్వాత మనకి వచ్చేటువంటి పూర్వాషాఢ నక్షత్రం రోజు లక్ష్మీదేవిని, ఉత్తరాషాఢ నక్షత్రం వచ్చినప్పుడు మనకి పార్వతీదేవిని, ఇలా ముగ్గురిని కొలవాలి అనేటువంటి నియమం ఇక్కడ కనిపిస్తోంది. అలా ఆ విధంగా ఎవరు ఈ వ్రత దీక్షను చేస్తారో ఆ తర్వాత దసరా రోజు ఈ కలశానికి ఉద్వాసన చేయాలి. అలా చేయటం వల్ల సరస్వతి అనుగ్రహం వీళ్ళకి కలుగుతుంది అనేటువంటి విషయాలు మనకి కనపడుతూ ఉన్నాయి. అమ్మవారికి ఏ తిథుల్లో ఏ నైవేద్యాలు పెట్టడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయి? మనకి దేవీ భాగవతంలోనూ, బ్రహ్మ వైవర్త పురాణంలోనూ, బ్రహ్మోత్తర పురాణంలోనూ, బ్రహ్మాండ పురాణంలోనూ మనకి అమ్మవారికి ఏ తిథుల్లో ఏ నైవేద్యాలు పెట్టాలి అనేటువంటి విషయాలు కనపడుతూ ఉన్నాయి. అమ్మవారికి పాడ్యమి రోజు ఆవు నెయ్యితో అభిషేకించి ఆవు నెయ్యితో చేసినటువంటి పదార్థాలు నైవేద్యం పెట్టడం వల్ల సకల వ్యాధి నివారణ జరుగుతుంది అనేటువంటి విషయం మనకి కనపడుతోంది. విధియ రోజు చక్కెరతో అభిషేకించి చక్కెరతో చేసినటువంటి పదార్థాలు నివేదన చేయటం వల్ల దీర్ఘాయువు కలుగుతుందిట. తదియ రోజు పాలతో అభిషేకించి పాలతో చేసినటువంటి పరమాన్నం లాంటివి నైవేద్యం పెట్టడం వల్ల సకల దుఃఖాలు తొలగిపోతాయిట. చవితి రోజు పిండి వంటలు నైవేద్యం పెట్టాలి. అలా పెట్టడం వల్ల సంతతికి ఉన్నటువంటి దోషాలన్నీ కూడా పోతాయిట. చవితి నాడు పిండి వంటలు నైవేద్యం పెట్టడం వల్ల సకల విఘ్నాలు తొలగిపోతాయిట. పంచమి రోజు అరటి పళ్ళు నైవేద్యం పెట్టడం వల్ల మేధో వికాసం కలిగి పండితులు అవుతారట.
షష్ఠి రోజు తేనెతో అభిషేకించి తేనెను నైవేద్యం పెట్టడం వలన కాంతి పెరుగుతుందిట, తేజోవంతులవుతారట. సప్తమి రోజు బెల్లము నీళ్లతో అభిషేకించి బెల్లంతో చేసినటువంటి పదార్థాలు నివేదన చేయటం వలన శోక నివారణ కలుగుతుందిట, అంటే దుఃఖాలన్నీ పోతాయిట. అష్టమి రోజు కొబ్బరి నీళ్లతో అభిషేకించటం వలన సకల తాపాలు తీరిపోతాయిట. అంటే తాపాలు అంటే ఎన్నో రకాల బాధలు మనకి ఉంటాయి, పరితాపాలు ఉంటాయి. అవన్నీ కూడా కొబ్బరి నీళ్లతో అమ్మవారిని అభిషేకించి కొబ్బరితో చేసినటువంటి పదార్థాలు నివేదన చేయటం వల్ల అలాంటి తాపాలన్నీ తీరిపోతాయి అనేటువంటి విషయం తెలుస్తోంది. నవమి రోజు పేలపిండితో చేసినటువంటి పదార్థాలు పేలాలు నైవేద్యం పెట్టాలిట. ముఖ్యంగా వరి పేలాలు నైవేద్యం పెట్టాలి. అలా పెట్టడం వల్ల ఇంట్లో శాంతి ఏర్పడుతుందిట. నవమి రోజు నల్లటి నువ్వులతో చేసినటువంటి పదార్థాలు అమ్మవారికి నైవేద్యం పెట్టి అందరికీ పంచి తాము తినడం వల్ల యమ బాధలు ఉండవుట, అపమృత్యు దోషాలన్నీ తొలగిపోతాయిట. ఏకాదశి రోజు ఎవరు పెరుగు నైవేద్యం పెట్టి పెరుగన్నం నైవేద్యం పెట్టి పెరుగుతో అభిషేకించి పెరుగు దానం చేస్తే వాళ్ళు అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రులవుతారట. అమ్మవారి అనుగ్రహం వాళ్ళకి కలుగుతుందిట. ద్వాదశి రోజు ఎవరు అటుకులు నైవేద్యం పెడితే వాళ్లకున్నటువంటి దరిద్ర బాధలన్నీ కూడా తీరిపోతాయిట. త్రయోదశి రోజు అమ్మవారికి ఎవరు శనగపప్పు నైవేద్యం పెడతారో వాళ్ళ ఇంట్లో ఎప్పుడు కూడా ధనం తరిగిపోకుండా ఉంటుందిట, మహాలక్ష్మి స్థిర నివాసం చేస్తుందిట. చతుర్దశి రోజు పెరుగులో పేలపిండి కలిపి పిండి వంటలు చేసి అమ్మవారికి నివేదన చేస్తే వాళ్ళంతా కూడా శివుడికి అత్యంత ప్రీతిపాత్రులు అవుతారట. శివానుగ్రహం వాళ్ళకి కలుగుతుందిట. శివానుగ్రహం ఎక్కడ ఉంటే అమ్మవారి అనుగ్రహం కూడా అక్కడే ఉంటుందని తెలుసుకోవాలి. పౌర్ణిమ రోజు ఆవు పాలతో చేసినటువంటి పాయసాన్ని పరమాన్నాన్ని ఎవరు నైవేద్యం పెడితే వాళ్ళ పితృదేవతలకు ఉన్నటువంటి పీడలన్నీ పోయి వాళ్ళకి నరక బాధలు పోయి పుణ్యలోక గతి లభించి తద్వారా అమ్మవారి అనుగ్రహాన్ని పితృదేవతల అనుగ్రహాన్ని కూడా వాళ్ళు పొంది దాని ద్వారా వాళ్ళకి వంశాభివృద్ధి కలుగుతుందని, ధనధాన్య సంపత్తులు ఎప్పుడూ కూడా తరిగిపోకుండా వాళ్ళ దగ్గర ఉంటాయని మనకి ఆధ్యాత్మిక గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. అంతేకాకుండా అమ్మవారికి నవరాత్రుల్లోనూ శుక్రవారాల్లోనూ అష్టమి రోజు, నవమి రోజు, చతుర్దశి రోజు, అమావాస్య రోజు, పౌర్ణిమ రోజు ప్రత్యేక పూజలు చేసినప్పుడు కూడా అమ్మవారికి ప్రత్యేక నైవేద్యాలు ఉన్నాయి. అదేమిటంటే ముగ్ధౌదరాసక్త చిత్తాయ నమః అని మనకి లలితా సహస్రనామంలో కనిపిస్తోంది. అంటే పెసరపప్పుతో చేసినటువంటి వంటకాలు పొలగం ఆవిడికి చాలా ఇష్టమని. గుడాన్న ప్రేత మానసాయ నమః అంటే బెల్లంతో చేసినటువంటి అన్నాన్ని చేసి ఆవిడికి నైవేద్యం పెట్టడం ఆవిడికి చాలా ఇష్టం. ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం, బెల్లం నీళ్ళతో అభిషేకం చేస్తే శోకాలన్నీ పోతాయి అని. అదేవిధంగా పాయసాన్న ప్రియాయ నమః అమ్మవారికి పాయసం కూడా చాలా ఇష్టం. పాయసాన్ని నైవేద్యం పెట్టడం వల్ల ఆవిడికి ప్రీతిపాత్రులు అవుతారు చెప్తారు. ఇలా అమ్మవారికి ఇష్టమైనటువంటి నైవేద్యాలని పెట్టి అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలి.